వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఒక నాయకత్వంలో పీఏసీ మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్లారి విష్ణు గారు, సోదరులు ఎమ్మెల్సీ రుహుల్లా గారు, మా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మీ అందరం గారు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని కలిసి ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో దాదాపుగా 2021లో 98% ఈరోజు ఈ రాష్ట్రంలో కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గెలుచడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని, కార్పొరేటర్లని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళేదో పరిపాలన చేయాలని చెప్పిన ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నిన్నగాక మొన్న నందిగామ నియోజకవర్గంలో అనేక మంది కౌన్సిలర్ని పార్టీ మార్పించి ఎవరైతే మేము మారము, మేము జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామంటే రాత్రికి రాత్రి వాళ్ళ ఇళ్ల మీద జేసీబీలు తీసుకొచ్చి గోడలు పగలగొట్టింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇవన్నీ గారు ఎన్నికల అధికారిగా దృష్టిలో పెడతాం జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికలకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన అధికారి, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ పార్టీలకి అనుకూలంగా ఉండకుండా నిజాయితీ కలిగిన ఒక ఎన్నికల అధికారిని ఈరోజు నియమించమని చెప్పని అధికారిని గారు కోరటం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేటర్లకి, కౌన్సిలర్కి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాళ్ళందరూ గారు మేము కోరుకునేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మళ్లీ మనందరం గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవటం ఖాయం. తప్పకుండా మనందరం గారు గట్టిగా బలోపేతంగా ముందుకెళ్లాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.